Hello students, welcome back to our channel KNR University. BPT, BSc, MLT అండ్ అలైడెడ్ కోర్సెస్ సంబంధించి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అదే విధంగా మనకు ఈ రోజు నుంచి అన్నమాట ఆన్లైన్ లో అప్లికేషన్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఇక్కడ ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి ఈ రోజు మార్నింగ్ 8 o'clock నుంచి మనకు నెక్స్ట్ మంత్ నవంబర్ 8th వరకు ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి మనకైతే టైం అయితే ఇవ్వడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, ఈ యొక్క వీడియో తరపు నుంచి అనమాట మీరు ఆన్లైన్ లో మీకు మొబైల్ ఫోన్ నుంచి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అనమాట అప్లికేషన్ ప్రాసెస్ చూపించడం జరుగుతుంది. ఈ వీడియో తరపు నుంచి మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఇక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఏ విధంగా కట్టాలి, అదే విధంగా అప్లికేషన్ అయిపోయిన తర్వాత మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ప్రింట్అవుట్ తీయించుకోవాలి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో తరపు నుంచి స్టెప్ బై స్టెప్ అనమాట. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. మీకు సీటు వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు మీ గైడెన్స్ ఇచ్చి మీ కాలేజ్ అయినంత వరకు నా బాధ్యత అనమాట. ఖచ్చితంగా అందరైతే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ వీడియో చేసి యూట్యూబ్ లో పెట్టగానే మీకు అందరికీ అయితే మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ మనము ముందుగా ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ యొక్క లిస్ట్ మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆన్లైన్ లో అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇక్కడ స్కిప్ చేయకుండా ఇన్వైట్ చేయండి, ఫ్రెండ్స్ అందరు కూడా వీడియో షేర్ చేయండి. చూడండి స్టూడెంట్స్ కి మనం ఇక్కడ మన డీటెయిల్ నోటిఫికేషన్ లో ఉన్నాం. ఇక్కడ చూడండి, సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ బిఫోర్ ఫిల్లింగ్ ది అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనము ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమి ఉండాలి, మరి ఎలా ఉండాలి మీకు చూపిస్తా ఉన్నాను అనమాట. చూడండి, బర్త్ సర్టిఫికేట్ నథింగ్ బట్ మీకు సంబంధించి ఏదైతే ఎస్ఎస్సి మేము మీకు ఖచ్చితంగా ఆన్లైన్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. దీని కొరకు మన ఇక్కడ వచ్చేసి ఫైల్ టైప్ ఉంది కదా, ఇక్కడ చూడండి ఒకసారి మనకు పీడిఎఫ్ ఫార్మేట్ లో యొక్క ఫైల్ అయితే ఉండాల్సి ఉంటుంది. అదే విధంగా సైజ్ ఆఫ్ ఫైల్ అన్నమాట ఇక్కడ 50 KB మీరు కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఒక ఫోటోని తీయండి. ఓకే, ఎస్ఎస్సి మెమోని ఇక్కడ మీ మొబైల్ నుంచి ఫోటో తీయండి. ఫోటో తీసిన తర్వాత ఆ యొక్క ఫోటోని మంచిగా 4 size క్రాప్ చేసిన తర్వాత ఆన్లైన్ లోకి వచ్చేసి లైక్ క్రోమ్ గానీ గూగుల్ గానీ ఓపెన్ చేసిన తర్వాత ఫోటో టు పీడిఎఫ్ కన్వర్టర్ అని మీరు ఒక టైప్ చేయండి. ఒక టైప్ చేయగానే మీకు చాలా వెబ్సైట్లు వస్తూ ఉంటాయి అనమాట. అందులోంచి మీ యొక్క ఎస్ఎస్సి మెమో ఆ యొక్క ఫార్మేట్ వేయగానే మీకు పీడిఎఫ్ ఫార్మేట్ కన్వర్ట్ అవుతుంది అనమాట. పీడిఎఫ్ ఫార్మేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కంప్రెస్ పీడిఎఫ్ అని మీరు మళ్ళీ క్రోమ్ లో కానీ గూగుల్ కానీ టైప్ చేయండి. మీకు మళ్ళీ కొన్ని వెబ్సైట్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు అందులో చేయగానే 50 KB మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనమాట ఫోటో తీసిన తర్వాత పీడిఎఫ్ ఫార్మేట్ లో మీరు కన్వర్ట్ చేసేసుకొని 50 KB కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలన్నట్లయితే ఓకే, ఫస్ట్ డాక్యుమెంట్ అయిపోయింది. సెకండ్ డాక్యుమెంట్ వచ్చేసి మీకు సంబంధించిన ఏదైతే ఇంటర్వ్యూ కావాల్సి ఉంటుంది. ఓకే, అన్ని ఒరిజినల్ ఫోటోస్ ఉండాలి గైస్. ఓకే, లైక్ జిరాక్స్ పేపర్స్ మీరు తీయకండి, ఒరిజినల్ ఫోటోస్ మీరు తీయాల్సి ఉంటుంది. అదే విధంగా స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 9th to 10th క్లాస్. ఓకే, స్టడీ సర్టిఫికేట్స్ నథింగ్ బట్ మీకు సంబంధించిన బోనఫైడ్స్ అయితే మీకు కావాల్సి ఉంటుంది అనమాట. అన్నిటిని ఫోటో తీసేసి మీరు అందరూ కూడా సింగిల్ పీడిఎఫ్ లో కన్వర్ట్ చేసేయండి. ఓకే, 50 KB ఉండాల్సి ఉంటుంది. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ మీకు ఇంటర్ బోనఫైడ్ కావాల్సి ఉంటుంది. అదే విధంగా మీకు టీసీ కావాల్సి ఉంటుంది. అదే విధంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నథింగ్ బట్ ఇక్కడ ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ ఇక్కడ అండర్ ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఎలిజిబుల్ ఉన్నట్టయితే మీకు సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మీరు అందరూ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. తర్వాత లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు, ఈ యొక్క విద్యార్థులకు అనమాట లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నథింగ్ బట్టే, పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ నథింగ్ బట్టే 2020 తీసుకున్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది గైస్. 2024 అయితే మనకి యాక్సెప్ట్ చేయరు, 2025 కావాల్సి ఉంటుంది. అందరూ ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. అదే విధంగా మీకు సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. తర్వాత ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ మీరు ఇక్కడ బ్రిడ్జ్ కోర్సెస్ చేసినట్టయితే ఇంటర్మీడియట్ లో మీకు సంబంధించిన బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. అదే విధంగా క్యాండిడేట్ లేటెస్ట్ పాస్ సైజ్ ఫోటో అనమాట, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఓకే, మీ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ కావాల్సి ఉంటుంది అనమాట ఆన్లైన్ అప్లోడ్ చేయడానికి. తర్వాత మీరు సైన్ అనమాట, అంటే ఒక పేపర్ పైన సైన్ చేసేసి ఫోటో తీసి అప్లోడ్ చేయొచ్చు అనమాట. తర్వాత పీడబ్ల్యూ సర్టిఫికేట్ అనమాట, ఇక్కడ ఎవరైనా ఫిజికల్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్ స్టూడెంట్స్ ఉన్నట్టయితే ఇక్కడ మీకు సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఆన్లైన్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అయిపోయింది కదా. మనము నెక్స్ట్ ఇక్కడ ఆన్లైన్ లో అప్లికేషన్ చేసే విధానం చూద్దాం. ఇక్కడ మనం ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి టోటల్ గా మనము 4 steps అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, మొబైల్ కావచ్చు, ఈమెయిల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, పేమెంట్ చేయాల్సి ఉంటుంది, డాటా అప్డేటింగ్ చేయాల్సి ఉంటుంది, మీకు సంబంధించిన డాటా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించిన ఏదైతే అప్లోడింగ్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనమాట, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీ డాక్యుమెంట్స్ అయితే ఆన్లైన్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట.
మీకు అందరికైతే ఈ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, ఈ యొక్క లింక్ అన్నమాట ఈ యొక్క వీడియో కింద నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. ఓకే, ఒకసారి యొక్క మీకు లింక్ పైన క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, ఇట్లా ఓపెన్ అవ్వగానే ఇక్కడ మనకు టోటల్ గా మనకు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా చూడండి, మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇక్కడ అందరూ అయితే ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. కాగానే ఇప్పుడు మనము మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ మనం చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ చూడండి మీకు సంబంధించిన ఏదైతే బ్రాంచ్ అనమాట ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ అలైడ్ హెల్త్ సైన్స్ సంబంధించిన కోర్సెస్ ఉంటాయి కాబట్టి మీరు ఇక్కడ ఆల్ ఆప్షన్ పైన సెలెక్ట్ చేసుకోండి. అదే విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, అదే విధంగా మొబైల్ నంబర్ ఇవ్వండి, అదే విధంగా ఇక్కడ మొబైల్ నంబర్ అనమాట ఖచ్చితంగా వర్కింగ్ కండిషన్ తోటి మొబైల్ నంబర్ ఇవ్వండి. అదే విధంగా ఆ యొక్క మొబైల్ నంబర్ కి ఓటీపీస్ రావాల్సి ఉంటుంది అనమాట. ఖచ్చితంగా మనకు వర్కింగ్ కండిషన్ తోటి మొబైల్ నంబర్ ఇక్కడ ఇవ్వండి. అదే విధంగా కన్ఫర్మ్ మొబైల్ నంబర్ అనమాట, అంటే మీకు సంబంధించి ఏదైతే ఆ ఫస్ట్ బాక్స్ లో ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారో సెకండ్ బాక్స్ లో సేమ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ కదా, క్లిక్ చేయగానే మీకు మొబైల్ నెంబర్ అనమాట ఓటీపీ అయితే వస్తూ ఉంటుంది అనమాట. ఆ యొక్క ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి అనమాట సంబంధించిన ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అదే ఈమెయిల్ ఐడి ఇక్కడ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఉంది కదా, ఈ యొక్క బాక్స్ లో మళ్ళీ రీఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఓటీపీ ఉంది కదా, క్లిక్ చేయగానే ఇక్కడ మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చినారో ఆ యొక్క ఈమెయిల్ ఐడికి మళ్ళీ ఓటీపీ వస్తుంది అనమాట. ఆ యొక్క ఓటీపీ తెచ్చి ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఓకే, ఇక్కడ మనకు క్యాప్చా కనిపిస్తున్నది. ఒక క్యాప్చా ఈ యొక్క బాక్స్ లో మీరు అందరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ క్యాప్చా మనకు 0081 చూడండి ఉంది కదా, 851 ఇలాంటి క్యాప్చా మీకు ఇక్కడ వస్తుంది అనమాట. ఆ క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వ్యాలిడేట్ అనే ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేయండి. అందరు కూడా క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ మనకి ఈ విధంగా ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. కాగా ఇక్కడ మొబైల్ అండ్ ఈమెయిల్ ఓకే చూడండి సక్సెస్ఫుల్ రిజిస్టర్ వస్తుంది కదా, ఇక్కడ రాగానే ఇక్కడ ఓకే అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అందరూ కూడా నెక్స్ట్ పేజ్ మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకు రూల్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ ఒకసారి ఇక్కడ ఈమెయిల్ అదే విధంగా మొబైల్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ మన టెక్స్ట్ మెసేజ్ లో రూల్ నెంబర్ రావడం జరుగుతుంది. ఆ యొక్క రూల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అదే విధంగా ఇక్కడ కేటగిరీ ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీరు ఏ కేటగిరీ మీరు బీసీ నా ఓసీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ క్యాప్చా ఉంది కదా, క్యాప్చా యొక్క బాక్స్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు వ్యాలిడేట్ అనే ఆప్షన్ కదా, ఇక్కడ వ్యాలిడేట్ అనే ఆప్షన్ కదా క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మనకు మళ్ళీ నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. రాగానే ఇక్కడ చూడండి మీకు సంబంధించిన ఏదైతే ఈ విధంగా అనమాట ఒకే అనే ఆప్షన్ వస్తుంది అనమాట. ఇక్కడ అప్లికేషన్ ఫీజు అన్ని ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము కాబట్టి ఇక్కడ ఒకే అని క్లిక్ చేయండి. అందరూ కూడా క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ వచ్చేసినట్టు పేమెంట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి పేమెంట్ చేయడానికి మనకు ఈ యొక్క పేజ్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ పేమెంట్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ ఓసీ స్టూడెంట్స్ కి బీసీ స్టూడెంట్స్ కి ఇక్కడ 2500 రూపీస్ అయితే ఆన్లైన్ లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ కి అనమాట 2000 రూపీస్ అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఒక పేమెంట్ ఆప్షన్ మీకు ఈ విధంగా అయితే వస్తుంది కాబట్టి ఇక్కడ మీరందరూ ఏం చేయాలి, ఇక్కడ చూడండి మీకు పేమెంట్ చేయడానికి ఇక్కడ కార్డ్స్ ఆప్షన్ ఇచ్చినారు అనమాట. అంటే ఇక్కడ క్రెడిట్ కార్డ్ తో పేమెంట్ చేస్తారా, తర్వాత డెబిట్ కార్డ్ తో పేమెంట్ చేస్తారా, నెట్ బ్యాంకింగ్ తో పేమెంట్ చేస్తారా, అదే విధంగా మీకు కింద మనకు యూపీఐ ఐడీస్ అయితే ఉంటుంది అనమాట. ఫోన్ పే గూగుల్ పే తో కూడా ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకే, మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. ఓకే, అక్కడ మీరు ఏ పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారో అక్కడ నుంచి పేమెంట్ చేయవచ్చు అనమాట. ఒకసారి మీరు పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే మెథడ్ సెలెక్ట్ చేసుకోగానే మీకు ఇక్కడ మేక్ పేమెంట్ ఉంది కదా, క్లిక్ చేయండి. అందరూ కూడా క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్ గా పేమెంట్ చేయడానికి మీకు ఈ విధంగా అయితే నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి అందరూ కూడా నెక్స్ట్ పేజ్ మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. కాగానే సంబంధించి కంప్లీట్ గా పేమెంట్ సంబంధించి ట్రాన్సాక్షన్స్ డీటెయిల్స్ ఇవ్వగానే పేమెంట్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. కంప్లీట్ అవ్వగానే మీకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి సక్సెస్ఫుల్లీ చూడండి ప్రాసెస్ పేమెంట్ అని మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. కాగానే ఇక్కడ మీరు ఒకే పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మీకు సంబంధించిన పేమెంట్ అయిపోయిన తర్వాత రిఫరెన్స్ ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్ ఇక్కడ ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది అనమాట. అందరూ అయితే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, జాగ్రత్తగా తీసుకొని స్క్రీన్ షాట్ అందరూ. ఒకేసారి మనం మీకు ఇక్కడ పేమెంట్ అయిపోయిన తర్వాత చూడండి మనకు ఏదైతే రూల్ నెంబర్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ సెండ్ టు మొబైల్ నెంబర్ మనకి ఇచ్చినారన్నమాట. ఇక్కడ చూడండి ఒకసారి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు రూల్ నెంబర్ కావచ్చు, అదే విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట మీకు మొబైల్ నెంబర్కి అయితే సెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ అయితే ఒకసారి మేము మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకోండి. వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ రూల్ నెంబర్ ఏమి ఇచ్చినారో ఆ యొక్క రూల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు మొబైల్ నెంబర్కి వస్తుంది కాబట్టి ఆ యొక్క మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వ్యాలిడేట్ అనే ఆప్షన్ కదా క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ మళ్ళీ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. చూడండి గైస్, ఇక్కడ మనకి నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేస్తానమాట మీకు సంబంధించిన ఏదైతే డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ
రూల్ నెంబర్ ఇవ్వాలి, అదేవిధంగా బ్రాంచ్ ఇవ్వాల్సి ఉంటుంది, అదేవిధంగా ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ అంటే మీ ఇంటర్మీడియట్ రూల్ నెంబరు, బ్రాంచ్, తర్వాత ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు, తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది, మీ నేమ్ ఇవ్వాలి ఇక్కడ, తర్వాత ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, మీ జెండర్ కావచ్చు, మీ ఫాదర్ నేమ్ కావచ్చు. ఓకే, ఇక్కడ మంత్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఇక్కడ ఎస్ఎస్సి మంత్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీ కేటగిరీ, సబ్ కేటగిరీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా మీరు బీసీ అయితే బీసీఏ, తర్వాత మీ సబ్ కేటగిరీ ఏంది, బీసీడీ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ముద్రాజా, యాదవ్సా, ఈ విధంగా మనకు సబ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 10th క్లాస్ యొక్క ఇయర్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా లోకల్ ఏరియా క్లిక్ చేయగానే మనకు ఓయూ అని వస్తూ ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ క్యాష్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ యొక్క మంత్ ఆఫ్ పాసింగ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ పీడబ్ల్యూడి స్టేటస్ మీ దగ్గర మీకు ఉన్నట్లయితే, ఒక ఫిజికల్ విత్ డిజేబిలిటీ ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, అదర్వైజ్ ఇక్కడ నోన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి యొక్క బాక్స్ లో. అదేవిధంగా ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇంటర్మీడియట్ యొక్క మీరు ఏ ఇయర్ లో పాస్ అయినారో ఆ యొక్క ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ మొబైల్ నంబర్ ఇవ్వాలి, తర్వాత అడ్రస్, తర్వాత ఇంటర్మీడియట్ బోర్డు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఓకే ఇంటర్ పాస్ టైప్ అనమాట, రెగ్యులర్ పాస్ అయ్యారా, సప్లిమెంటరీ పాస్ అయ్యారా, ఇక్కడ ఉంటుందన్నమాట ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మీకు సంబంధించి ఇక్కడ ఏదైతే ఆధార్ నెంబర్ కావచ్చు, తర్వాత పేరెంట్ ఇన్కమ్ అనమాట, క్లిక్ చేయగానే ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయగానే బిలో 1 lakh, అబౌ 2 lakhs మనకి ఆప్షన్స్ వస్తూ ఉంటాయి అనమాట. అంటే మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లో ఎంతైతే అమౌంట్ ఉంటుందో దాన్ని బట్టి ఇక్కడ మీరు పేరెంట్ ఇన్కమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇన్ కేస్ మీరు ఇక్కడ క్లైమింగ్ ఈడబ్ల్యూఎస్ కోటా, ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ ఇక్కడ మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ క్లైమింగ్ కోటా, మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ మీరు ఎస్ఎన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన అడ్రస్ ఇవ్వాలి, ప్లేస్ ఇవ్వాలి, డిస్టిక్ ఇవ్వాలి, స్టేట్ ఇవ్వాలి, పిన్ కోడ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకు చూడండి టోటల్ ఆప్టెండ్ మార్క్స్ అనమాట. ఓకే, టోటల్ ఆప్టెండ్ మార్క్స్ ఇంటర్మీడియట్ అనమాట. ఓకే, ఇక్కడ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఏ మార్క్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఇక్కడ మనకు ఇంక్లూడింగ్ విత్ లాంగ్వేజ్ అనమాట, ఇక్కడ మనకు 1000 మార్క్స్ కి మీకు ఇంటర్మీడియట్ లో ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఆ మార్క్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. మాక్సిమం మార్క్స్ అనమాట, అంటే మనకు 1000 మార్క్స్ కి ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తే 1000 ఓకే కింద 1000 ఎంటర్ చేసి కింద బాక్స్ లో పైన మీకు ఎన్ని మార్క్స్ వస్తే అన్ని మార్క్స్ కి ఈ విధంగా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఓకే మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్. ఓకే చూడండి ఎక్స్క్లూడింగ్ లాంగ్వేజెస్ అనమాట, అంటే మీకు సంబంధించి లాంగ్వేజెస్ రిమూవ్ చేసేసి మార్క్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీరు సబ్జెక్ట్ నేమ్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది, లైక్ ఈ విధంగా అంటే ఫిజిక్స్ కావచ్చు, అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ మనకు కెమిస్ట్రీ కావచ్చు, ఓకే బాటనీ, జువాలజీ ఇవన్నీ ఇక్కడ మనం అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ రిమూవ్ చేసేసి మనకు 4 సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి బైపీస్ లో యొక్క 4 సబ్జెక్ట్స్ సంబంధించిన నేమ్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టోటల్ గా ఫస్ట్ ఇయర్ మార్క్స్, సెకండ్ ఇయర్ మార్క్స్ ఇంక్లూడింగ్ విత్ యువర్ ప్రాక్టికల్ మార్క్స్ కలుపుకొని మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఇక్కడ ఫిజిక్స్ లో ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా మనకి ఇక్కడ టోటల్ గా ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఇక్కడ మనకు టోటల్ మార్క్స్ వచ్చేసి 150 మార్క్స్ అయితే ఉంటాయి అనమాట. ఓకే ఇక్కడ ఇంటర్మీడియట్ లో ఫస్ట్ ఇయర్ కి సెకండ్ ఇయర్ కి కలుపుకొని ఇక్కడ మీకు ఒక సబ్జెక్ట్ కి అనమాట ఫిజిక్స్ కావచ్చు, బాటనీ కావచ్చు, జువాలజీ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు 150 మార్క్స్ ఉంటాయి అనమాట, ఇంక్లూడింగ్ విత్ యువర్ ప్రాక్టికల్ మార్క్స్ అనమాట. ఇక్కడ 150 మార్క్స్ కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఒకసారి మెమో చూసేసుకొని మీరు ఇక్కడ కరెక్షన్ చేసిన తర్వాత మీకు 150కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు 150కి 120 మార్క్స్ వస్తే ఇక్కడ 120 మార్క్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఫస్ట్ బాక్స్ లో కెమిస్ట్రీ, తర్వాత ఇక్కడ ఫిజిక్స్ ఎంటర్ చేయండి. ఫిజిక్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఫిజిక్స్ లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఇక్కడ 150, ఇక్కడ 150 వేయండి. తర్వాత ఇక్కడ మీకు 135 మార్క్స్ వస్తే ఇక్కడ 135 మార్క్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా బాటనీ, జువాలజీ ఈ విధంగా మరి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో 150కి ఇక్కడ 150 ఎంటర్ చేయాలి, మీకు వచ్చిన మార్క్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అదే విధంగా మీకు ఇక్కడ టోటల్ గా ఎన్ని మార్క్స్ వస్తాయి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. 600కి మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి ఇక్కడ వెరిఫై కావడం జరుగుతుంది. అదే విధంగా టోటల్ గా 600 మార్క్స్ ఇక్కడ ఉంటుంది. అదే విధంగా మీకు 4 సబ్జెక్ట్ లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఇక్కడ ఈ విధంగా అయితే టోటల్ చేసేసి మీరు అందరూ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే మీకు అర్థమైంది అనుకుంటా ఉన్నాను గైస్. ఓకే ఆ తర్వాత ఇక్కడ చూడండి మనకు మెన్షన్ చేసినారు ఇక్కడ చూడండి ఏదైతే మీకు సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ యొక్క సెకండ్ ఇయర్ యొక్క స్టడీ ఇయర్ అనమాట, స్టడీ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఇయర్ లో కంప్లీట్ చేసుకున్న స్టడీ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నేమ్ ఆఫ్ స్కూల్ నథింగ్ బట్ కాలేజ్ నేమ్ ఎంటర్ చేయాలి, ప్లేస్ ఎంటర్ చేయాలి, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. అదే విధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కూడా అనమాట ఇయర్, తర్వాత కాలేజ్ నేమ్, తర్వాత ప్లేస్ కావచ్చు, తర్వాత డిస్టిక్, తర్వాత స్టేట్. ఓకే తర్వాత 10th క్లాస్. ఓకే ఇయర్ లా 10th క్లాస్ అయింది కదా, 10th క్లాస్ మంచివంటి స్కూల్ నేమ్, ప్లేస్ కావచ్చు, డిస్టిక్ కావచ్చు, స్టేట్ కావచ్చు. అదే విధంగా
ఇక్కడ 9th క్లాస్ సంబంధించినటువంటి స్కూల్ నేమ్ ప్లస్ డిస్టిక్, ఓకే, ఇక్కడ స్టేట్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అన్ని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఫోటో ఫైల్ ఆల్రెడీ లోడ్ అని మనకు వస్తుంది అనమాట. క్లిక్ చేయగానే మనకు ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఏదైతే ఇక్కడ చూడండి ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఏదైతే మొబైల్ ఉన్నటువంటి ఏదైతే మేనేజ్ ఫైల్ ఓపెన్ అవుతుంది అనమాట. అందులో మీకు అన్ని ఉంటాయి కాబట్టి అందులోంచి ఫోటోస్ రెడీ చేసుకొని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పీడిఎఫ్ ఫార్మాట్ చేసేసుకొని ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అప్లోడ్ చేయగానే మీకు సంబంధించినటువంటి ఫోటో అప్లోడ్ అవుతుంది. అదే విధంగా ఇక్కడ సిగ్నేచర్ టిక్ బాక్స్ క్లిక్ చేయగానే ఇక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు సంబంధించిన సిగ్నేచర్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది అనమాట. టిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే చూడండి ఇక్కడ మనకు సేవ్ అండ్ ఎగ్జిట్ పైన క్లిక్ చేయగానే మీకు అయితే ఎగ్జిట్ అవుతారు. ఇక్కడ అప్లోడ్ చూడండి, అప్లోడ్ సర్టిఫికేట్ పైన క్లిక్ చేయగానే మీకు ఓకే నెక్స్ట్ పేజ్ మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. కాగానే ఇప్పుడు వచ్చేసి మీకు సంబంధించిన ఏదైతే డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎస్ఎస్సి మేము అన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, సర్టిఫికేట్స్ అనమాట. చూడండి మళ్ళీ మీరు రూల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా మీకు సంబంధించిన రూల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా మీ యొక్క బ్రాంచ్ అనమాట. ఓకే, తర్వాత ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, తర్వాత పేరెంటల్ ఇన్కమ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంటర్మీడియట్ బోర్డ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత జెండర్ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, సబ్ క్యాస్ట్ కావచ్చు, తర్వాత సబ్ క్యాస్ట్ కావచ్చు. అదే విధంగా క్లైమింగ్ ఈడబ్ల్యూఎస్ కోట అవన్నీ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ పీడబ్ల్యూఎస్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్ఎస్సి మెమో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మీకు సంబంధించినటువంటి ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. ఫైల్ అప్లోడ్ చేయడానికి మన మొబైల్ ఓపెన్ అవుతుంది. ఆ ఫైల్ ఓకే ఇంటర్మీడియట్ ఫైల్ పీడిఎఫ్ ఫైల్ తెచ్చి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇంటర్మీడియట్ పైన క్లిక్ చేయగానే మనకు ఇంటర్మీడియట్ మేము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 10th అనమాట. ఓకే, 10th సర్టిఫికేట్స్ ఉంటాయి కదా. అదే నెక్స్ట్ అదే విధంగా స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 9th క్లాస్ టు 10th క్లాస్ అనమాట. ఓకే, సింగిల్ పీడిఎఫ్ లో కన్వర్ట్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అదే విధంగా స్టడీ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ యొక్క బోనఫైడ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, స్టడీ సర్టిఫికేట్ ఇస్ నథింగ్ బట్ బోనఫైడ్ గ్యాస్ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అదే విధంగా మీ టీసీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఓసీ స్టూడెంట్స్ అయితే. అదే విధంగా ఇన్ కేసు మీరు బ్రిడ్జ్ కోర్స్ చేసినట్టు ఇక్కడ బ్రిడ్జ్ కోసం సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఈ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ చూసేసుకొని ఇక్కడ టిక్ బాక్స్ పైన క్లిక్ చేయగానే మీకు సంబంధించిన ఏదైతే అప్లికేషన్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది అనమాట. కంప్లీట్ అవ్వగానే మీరు అందరూ ఏం చేస్తారంటే ఇక్కడ ఒకసారి వెరిఫై చేసుకున్న అన్ని కూడా మీకు కరెక్ట్ ఇచ్చినారా లేదా ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత సేవ్ అండ్ ప్రింట్ పైన క్లిక్ చేయగానే మీకు సంబంధించిన ఏదైతే కంప్లీట్ గా ఈ విధంగా అయితే మనకు మీకు సంబంధించిన ఏదైతే అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది అనమాట. అంటే సేవ్ అండ్ ప్రింట్ పైన క్లిక్ చేసినా వస్తుంది. అదే విధంగా ప్రింట్ అప్లికేషన్ పైన క్లిక్ చేసినా కానీ మీకు ఈ విధంగా అయితే కంప్లీట్ గా మీకు సంబంధించి ఆన్లైన్ లో అప్లికేషన్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. మీరు అందరూ అయితే స్టెప్ బై స్టెప్ అయితే అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ ఏదైతే మనకు ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది గైస్. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ దాంట్లో మనకు ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. మనకు ఒక ప్రింట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే మీరు పీడిఎఫ్ ఫార్మాట్ లో సేవ్ చేసుకొని మీకు దగ్గర ఉన్నటువంటి జిరాక్స్ షాప్కి వెళ్ళేసి స్టెప్ బై స్టెప్ అయితే అప్లికేషన్ ఫామ్ అందరూ కూడా ప్రింట్అవుట్ అయితే తీయించుకోండి. ఓకే, ఇక్కడతో మీకు సంబంధించిన ఏదైతే ఆన్లైన్ లో అప్లికేషన్ చేసే విధానం అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఈ విధంగా అయితే స్టెప్ బై స్టెప్ అయితే మీరు అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. రిగార్డింగ్ దిస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ తెలియజేయండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అప్కమింగ్ వీడియో తరపు నుంచి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.